మీరు మతాల వల్ల సమాజానికి హాని కలుగుతుంది, మతాలకి దూరంగా ఉండడం వల్ల సమాజంలో సామరస్యత పెరుగుతుంది, ప్రపంచ శాంతి సాధ్యం అవుతుంది అని చెబుతున్నారు. కానీ చరిత్రను పరిశీలించినట్లయితే మతాల వల్ల సమాజానికి మేలు జరిగినట్టుగా కూడా కనిపిస్తోంది. మతాల కారణంగా సాహిత్యం అభివృద్ధి చెందింది, సంగీతం, నాట్యం వంటి కళలు కూడా అభివృద్ధి చెందాయి. అలాగే మతాల కారణంగా లక్షలాది మందికి జీవనోపాధి లభిస్తోంది అని చెప్పి కామెంట్లు పెడుతూ ఆ అంశాలను చర్చిస్తూ ఒక వీడియో చేయమని చెప్పి వాళ్ళు నన్ను కోరటం జరిగింది. స్థూలంగా చూసినట్లయితే ఈ విషయాల్లో వాస్తవం ఉందేమో అని చెప్పి అనిపించినా మనం లోతుకు పోయి పరిశీలిస్తే సమాజానికి ఎక్కువగా మేలు జరిగిందా కీడు జరిగిందా అన్నది అర్థమవుతుంది. మతాల కారణంగా సాహిత్యం అభివృద్ధి చెందింది అని చెప్పి మిత్రులు చేసిన కామెంట్లోని వాస్తవం ఎంతో పరిశీలిద్దాం. చరిత్రలో ఒక 200 సంవత్సరాలు వెనక్కిపోతే మరి దీర్ఘకాలం వెళ్ళనవసరం లే. ఈ దేశంలో చదువుకునే హక్కు ఎంతమందికి ఉంది? 200 సంవత్సరాల క్రితం కేవలం ఆధిపత్య కులాల వారికి లేదా ఎక్కువగా బ్రాహ్మణులకి మాత్రమే చదువుకునే హక్కు ఉండేది. మనుస్మృతి కూడా ఏం చెబుతోంది? అధ్యాపనం అధ్యయనం యజనం యాజనం తదాధానం ప్రతిగ్రహం చేయవ బ్రాహ్మణానాం కల్పయతో అని చెప్పింది. చదువుకునేటువంటి హక్కు, చదువు చెప్పేటువంటి హక్కు, యజ్ఞయాగాదులు చేసేటువంటి హక్కు, దానం పుచ్చుకునేటువంటి హక్కు బ్రాహ్మణులకు మాత్రమే ఉంది అని చెప్పింది. సాహిత్యం అభివృద్ధి చెందిన మాట వాస్తవమే గతంలో. కానీ ఆ సాహిత్యాన్ని రాసిన వాళ్ళు ఎవరు, ఆ సాహిత్యం వల్ల ప్రయోజనం పొందిన వాళ్ళు ఎవరు అన్నది ప్రధానమైన ప్రశ్న. 200-300 సంవత్సరాలు వెనక్కిపోతే అసలు ప్రచురితమైన సాహిత్యం అంతా కూడా మత సాహిత్యమే. పురాణాలకి రకరకాల భాష్యాలు చెబుతూ ఎవరికి వాళ్ళు పుస్తకాలు రాశారు. సమాజ హితం కోరి రాసినటువంటి పుస్తకాలు ఏమైనా 150-200 సంవత్సరాల క్రితం ఉన్నాయని ఎవరైనా చెప్పగలరా? ఆ రోజుల్లో చదువుకునేటువంటి హక్కు శూద్రులకి లేదు, ఈవేళ మనం చెప్పుకుంటున్న షెడ్యూల్డ్ కులాల వాళ్ళకి లేదు. శూద్రులు, షెడ్యూల్డ్ కులాల వాళ్ళు ఈ సమాజంలో 85% మంది ఉన్నారు. అచ్చంగా బ్రాహ్మణుల గురించి చెప్పుకోవాలంటే కేవలం 3% మంది. చదువుకునే హక్కు ఉన్నప్పటికీ కూడా ఆధిపత్య కులాల్లో బ్రాహ్మణేతరులకి పుస్తకాలు రాసేటంత స్థాయి లేదు ఆ రోజుల్లో. అందువల్లనే కేవలం బ్రాహ్మణులు మాత్రమే చదువుకునే హక్కుని తమ వద్ద అట్టిపెట్టుకుని, చదువు చెప్పేటువంటి హక్కును కూడా తమ వద్ద అట్టిపెట్టుకుని పురాణాలకి భాష్యాలు రాస్తూ వచ్చారు తప్ప ఈ సమాజ హితం కోరి ఏ ఒక్క పుస్తకము రాయలేదు. 200 సంవత్సరాలు వెనక్కి పోయినట్లేదు. ఒక్కసారి ఈ కామెంట్లు పెట్టే మిత్రులు చరిత్రను పరిశీలించండి. అసలు చదువుకోవడానికే హక్కు లేని రోజుల్లో సాహిత్య సృష్టి జరిగితే 85% మందికి చదువుకునే హక్కు లేని రోజుల్లో సాహిత్యం వస్తే దానివల్ల లబ్ధి పొందింది ఎవరు? ఈ సమాజానికి ఏమైనా మేలు జరిగిందా? దైవాధీనం జగత్సర్వం మంత్రాధీనంతో దైవత్వం తన్మంత్రం బ్రాహ్మణాధీనం బ్రాహ్మణో మమ దేవత అన్నారు. అదే భావన ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా కొనసాగుతూ వస్తోంది. ఇవాళ దానం పుచ్చుకునేటువంటి హక్కు కూడా బ్రాహ్మణులకు మాత్రమే ఉందని స్మృతులు ఎందుకు చెప్పాయి? పురాణాలకు భాష్యం చెప్పిన వాళ్ళు, స్మృతులు రాసిన వాళ్ళు, ఆ స్మృతులకు భాష్యం చెప్పిన వాళ్ళు కూడా అందరూ పురోహిత పూజారి వర్గ లబ్ధి కోసం ఆశపడిన వాళ్ళు, తాపత్రయపడిన వాళ్ళే. కింది కులాలని చదువుకు దూరంగా ఉంచాలి ఎల్లకాలం అని చెప్పి భావించిన వాళ్లే. అందువల్ల సాహిత్య సృష్టి జరిగినప్పటికీ కూడా సమాజ హితం కోరి సాహిత్య సృష్టి జరగలేదన్నది వాస్తవం. ఆధ్యాత్మికత పేరుతో, స్వర్గ నరకాల పేరుతో, దాన ధర్మాలు చేస్తే పుణ్యం వస్తుందనే పేరుతో, స్వర్గంలో సర్వసౌఖ్యాలు లభిస్తాయనే పేరుతో సాహిత్యాన్ని సృష్టించి దాన్ని ప్రజల మీదకు వదిలేరు తప్ప దానివల్ల సమాజానికి జరిగిన మేలేమీ లేదు. ఇవాళకి కూడా ఆ భావజాలం మనలో ఉండబట్టే భావదాస్యంలో బతుకుతున్నాం అన్నది వాస్తవం. ఇక సంగీతం, నాట్యం వంటి కళలు కూడా అభివృద్ధి చెందాయని చెప్పారు. మనం ఇప్పటి వరకు ప్రాచీన సంగీతం, నాట్యం పేరు మీద వస్తున్నటువంటి కళలను కనుక పరిశీలించినట్లయితే అవి మతాల్ని ప్రమోట్ చేయడానికే ఉపయోగపడ్డాయి కానీ సమాజాన్ని ఎడ్యుకేట్ చేయడానికి ఉపయోగపడలేదు అన్నది వాస్తవమా కాదా?
ఈ ప్రశ్న కూడా నన్ను అడిగే వాళ్ళు వేసుకోవాల్సిన అవసరం ఉంది. దేవదాసి వ్యవస్థ ఉంది, మనందరికీ తెలుసు. దాన్ని రద్దు చేయడం జరిగింది. అయినప్పటికీ దాని ఆనవాళ్ళు ఇంకా మనకు కనిపిస్తూనే ఉన్నాయి. దేవదాసి వ్యవస్థలో ఏం జరిగేది? కింది కులాల నుంచి స్త్రీలను దైవానికి పెళ్లి చేస్తున్నామనే నెపంతో తీసుకొచ్చి దేవుడితో పెళ్లి చేసి ఆ కింది కులాల స్త్రీలతో ఊళ్ళో వాళ్ళు ఎవరైనా సరే మగాళ్ళు లైంగికంగా తమ వాంఛ తీర్చుకోవచ్చు అని చెప్పి అప్పట్లో ఆచారంగా నడిచేది. దేవదాసీలుగా దేవుళ్ళ భార్యలుగా ఎవరైతే గుడికి అంకితం చేయబడ్డారో వాళ్లే గుళ్లలో నాట్యగత్తెలుగా ఉండేవారు గతంలో. ఆ నాట్యగత్తెలకు సపోర్టుగానే ఆ రోజుల్లో సంగీతం కూడా మత భావన కోణం నుంచే అభివృద్ధి చెందింది. గతంలో నాట్యం, సంగీతం లాంటివి ఏ కోణంలో ఏ భావజాలంతో జరిగాయో పరిశీలించాలనుకుంటే ఇప్పటికి కూడా వాడుకలో ఉన్న కొన్ని నాట్య గీతాలను మనం పరిశీలిస్తే అర్థమవుతుంది. ఇటీవల కాలంలో ప్రజల కోసం పాటలు రాసేవాళ్ళు, ఆ పాటలకి సంగీతాన్ని ఉపయోగించేవాళ్ళు అక్కడక్కడ కనిపిస్తున్నారు. కానీ చరిత్రలో వెనక్కి పోయినట్లయితే ఈ స్థితి లేదన్నది వాస్తవం. ఇకపోతే మతాల వల్ల లక్షలాది మందికి జీవనోపాధి కలుగుతోంది అని చెప్పి ఇంకొక వాదన. అడుక్కునే వాళ్ళకి కూడా గుడి దగ్గర జీవనోపాధి లభిస్తోంది. గుడిలోకి వెళ్లే వాళ్ళు తమ కోరికల చిట్టా విప్పి దేవుణ్ణి అడుక్కోవడానికి వెళ్తే గుడి ముందు కూర్చునేవాళ్ళు, గుడికి వచ్చేవాళ్ళు పుణ్యం పేరు మీద తమకేమైనా సాయం చేస్తారేమో, బిచ్చం వేస్తారేమో అని చెప్పి గుడి దగ్గర కూర్చుంటారు. మతం వల్ల సమాజానికి జరిగిన మేలు గురించి లేదా ఉపాధి గురించి, అది కల్పించిన ఉపాధి గురించి మాట్లాడేవాళ్ళు, ఆ ఉపాధి సమాజానికి హితం చేసేటువంటి హేతుబద్ధమైన పునాది ఆధారంగా ఉందా లేదా అన్నది కూడా ప్రశ్నించుకోవాలి. ఈవేళ మతం మత్తుమందులా పనిచేస్తోందన్నది వాస్తవం. ప్రజల్లో వివేకాన్ని, విచక్షణని కోల్పోయేలా చేస్తోందన్నది వాస్తవం. మతం పేరు మీద కొంతమంది మనుషుల్లో ఉద్వేగాలను రేపుతున్నారన్నది వాస్తవం. మతం పేరు మీద మనుషులు విడిపోయారన్నది వాస్తవం. మతం పేరు మీద మనుషులు తమ మధ్య గోడలు కట్టుకున్నారన్నది వాస్తవం. మతం పేరు మీద మనుషుల్ని సోదరులుగాను శత్రువులుగాను విడదీసి చూసే వైఖరి వేళ సమాజంలో ఉందన్నది వాస్తవం. ఈ వాస్తవాలన్నింటినీ విడిచిపెట్టి మత్తుమందు లాంటి మతం ఆధారంగా కొంతమందికి ఉపాధి లభిస్తోంది అంటే ఈవేళ గుట్కా, ఖైనీ, గంజాయి, కొకైన్ లాంటి మాదక ద్రవ్యాల వల్ల కూడా కొంతమంది లబ్ధి పొందుతున్నారు. అలాంటి వాళ్ళందరినీ మనం ప్రోత్సహిద్దామా? ఆదాయం వస్తుంది కదా అని చెప్పి పొగాకు పంటని, గంజాయి పంటని ప్రోత్సహిద్దామా? రైతులు నష్టాల్లో ఉంటున్నారు కాబట్టి వాళ్ళ ఆదాయం పెంపుకి ఈ రెండు మార్గాల్ని అనుసరిద్దామా? మనం మాట్లాడుతున్నాము అంటే వాస్తవాల ప్రాతిపదికగా మాట్లాడాలి. కామెంట్ పెడుతున్నాము అంటే వాస్తవాల ప్రాతిపదికగా కామెంట్లు ఉండాలి. మనం పెట్టే కామెంట్ని మనం ముందుగా అందులోని సారాంశాన్ని విశ్లేషించకుండా కామెంట్లు పెట్టకూడదు. మత్తుమందు లాంటి మతాన్ని ప్రమోట్ చేయడానికి మనం అంగీకరిస్తున్నాము అంటే మత్తుమందుల్ని ప్రమోట్ చేయడానికి కూడా అంగీకరిస్తున్నట్టే. మత్తుమందు సేవించేవాడు ఆ మత్తు దిగిపోయేంత వరకు మాత్రమే మత్తులో ఉంటాడు. అది కొద్ది గంటలు ఉండొచ్చు, కొద్ది రోజులు ఉండొచ్చు. కానీ మతం తలకెక్కిన వాళ్ళకి నిత్యము కూడా ఆ మతం యొక్క మత్తు వెంటాడుతూనే ఉంటుంది. అందువల్లనే ఈవేళ ఈ దేశంలో ఉన్న ముస్లింలు, క్రైస్తవులు ఇతర దేశాలకు వెళ్ళిపోండి, క్రైస్తవ దేశాలకి, ముస్లిం దేశాలకి వెళ్ళిపోండి అని చెప్పి స్టేట్మెంట్లు ఇచ్చేదాకా వెళ్ళి ఈ దేశంలో పుట్టిన వాళ్ళందరూ మన సోదరులే అనే భావన ఎందుకు లోపిస్తోంది? ఎప్పుడైనా మత్తుమందులు పుచ్చుకున్న వాళ్ళు ఈ రకమైన స్లోగన్లు ఇచ్చారా? మతం తలకెక్కిన వాళ్ళు మాత్రమే ఇస్తున్నారు. అది పాకిస్తాన్లో హిందువుల మీద దాడి జరిగినా, బంగ్లాదేశ్లో హిందువుల మీద దాడి జరిగినా ఇక్కడున్న హిందువులకి నొప్పి కలుగుతుంది. దానికి కారణం ఏమిటి? మతం.
ఇండియాలో ముస్లింల మీద దాడి జరిగితే పాకిస్తాన్లో ఉన్న ముస్లింలకి, బంగ్లాదేశ్లో ఉన్న ముస్లింలకి నొప్పి కలుగుతుంది. దానికి కారణం ఏమిటి మనందరికీ తెలుసు. ఈవేళ ఇజ్రాయెల్, అమెరికా కలిసి ఇరాన్ మీద దాడి చేశాయి. ఈ యుద్ధం వెనక మతం లేదని ఎవరైనా చెప్పగలరా? 165 మంది స్కూల్ పిల్లలు క్షిపణి దాడిలో చచ్చిపోయారు. అయ్యో పాపం అని అన్న వాళ్లలో హిందువులు ఎంతమంది ఉన్నారు? పాకిస్తాన్తో జరిగిన యుద్ధంలో ఇరాన్ పాకిస్తాన్కి సపోర్ట్ చేసింది కాబట్టి ఇరాన్ మీద దాడి చేసి ఎంతమందిని చంపినా తప్పు లేదు అనే కోణంలో సోషల్ మీడియాలో కొందరు హిందువులు పోస్టులు పెట్టారు. అసలు యుద్ధంలో ఎవరు నెగ్గినా ఎవరు ఓడిపోయినా మరణించేది మానవత్వమే అనే భావన ఎంతమందిలో ఉంది? మతానికి అతీతంగా మనుషుల ప్రాణాలకి హాని జరిగితే మనం ఖండించాల్సిన అవసరం ఉంది అని గుర్తించే వాళ్ళ సంఖ్య దేశంలో ఎంతమందికి ఉంది? ఆ మాటకు వస్తే ప్రపంచంలో ఎంతమందికి ఉంది? చరిత్రను పరిశీలించినట్లయితే యుద్ధాల్లో మరణించిన వాళ్ళ కంటే మతం కారణంగా జరిగిన యుద్ధాల్లోనూ, పోరాటాల్లోనూ, వీధి గొడవల్లోనూ మరణించిన వాళ్ళ సంఖ్య ఎక్కువ అని మనకు అర్థమవుతుంది. ఈవేళ ఇజ్రాయెల్, అమెరికా క్రైస్తవ రాజ్యాలు కాబట్టి, లేదా బైబిల్ పునాదిగా ఉన్న విశ్వాసాలు కలిగిన రాజ్యాలు కాబట్టి ఇరాన్ మీద దాడి చేసినాయి. ఇప్పుడు దాడి చేసిన కంట్రీల వద్ద అణ్వాయుధాలు ఉన్నాయి. ఇరాన్ వద్ద మాత్రం ఉండడానికి వీల్లేదు అని చెప్పి దాడి చేశారు. ఈ దాడి వెనుక ఉన్న లక్ష్యం ఏమిటి? మతాధిపత్యాన్ని నిలుపుకోవడం. అవునా కాదో ఒక్కసారి పరిశీలించండి. మనం ఒకరినో ఇద్దరినో చంపితే చాలా దారుణం జరిగిపోయిందని చెప్పి వాళ్ళకి కోర్టు ద్వారా శిక్ష వేయించాలని చూస్తాం. ఎక్కడైనా మానభంగం జరిగితే కోర్టు ద్వారా శిక్ష వేయించాలని చూస్తాం. లేదా నిందితుడిని మాకు అప్పగించండి, వాడి సంగతి మేము తేలుస్తాం అంటాం. ఈవేళ యుద్ధాల పేరు మీద ప్రపంచవ్యాప్తంగా అనేక చోట్ల మానభంగాలు జరుగుతున్నాయి, మూకుమ్మడి హత్యలు జరుగుతున్నాయి. వీటికి ఎవరినైనా శిక్షించేటువంటి అవకాశం ఉందా? ఈవేళ ఇరాన్లోని యువత తమ వెంట ఉంటుంది అని చెప్పి అమెరికా భావించి యుద్ధంలోకి దిగింది. 165 మంది పిల్లల్ని చంపిన కారణంగా, చిన్న పిల్లల్ని చంపిన కారణంగా వేళ అమెరికా అంచనాలు తప్పాయి. పాలకుల మీద వ్యతిరేకత ఉన్నటువంటి యువత కూడా ఈవేళ ఇరాన్ వెంట నిలిచాయి. దీనికి కారణం ఏమిటి? ఇలాంటి ప్రశ్నలు మనం వేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈవేళ మతాల కారణంగా లబ్ధి పొందుతున్న వర్గాలు ఏమిటో మనందరికీ తెలుసు. పాలక వర్గాలు, పూజారి వర్గాలు, పురోహిత వర్గాలు మాత్రమే మతాల వల్ల ఎక్కువ లబ్ధి పొందుతున్నాయి. అందువల్లనే పాలక, పురోహిత, పూజారి వర్గాలన్నీ కూడా ఈ మతాలు ఎల్లకాలము ఈ సమాజంలో ఉండాలి అని చెప్పి కోరుకుంటాయి. ఈవేళ మతాలు రాజ్యంలోకి ప్రవేశించిన కారణంగానే కొన్ని దేశాల్లో సమస్యలు తలెత్తుతున్నాయి. మతం తలకెక్కిన కారణంగానే ఇరాన్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రదర్శనలు చేశారన్న నెపంతో సుమారు 12,000 మంది యువతీ యువకుల్ని చంపేశారు. పాలకులు తమ దేశ పౌరులనే చంపేశారు. అంటే మనుషులకి సహజంగా ఉండేటువంటి స్వేచ్ఛను కూడా పాలకులు మతాల పేరు మీద లేదా మతం తలకెక్కిన కారణంగా స్వేచ్ఛని హరిస్తున్నాయి అనేది వాస్తవమా కాదా? అందువల్లనే కొండవీటి వెంకట కవి దేశదాస్యం కంటే భావదాస్యం ప్రమాదకరమైనది అన్నాడు. మనందరం భావదాస్యంలో పెరుగుతున్నాం. అది ఏ మతంలో ఉన్నప్పటికీ కూడా ఇక్కడ ఏ మతం మంచిది, ఏ మతం చెడ్డది అనే ప్రశ్న రాదు. అన్ని మతాలు మనుషుల్లో వివేకాన్ని, విచక్షణని చంపేసి ఉద్వేగాన్ని రేకెత్తించేవే, ఆలోచనని చంపేవే, ఎదుటి వ్యక్తిని మతం ఆధారంగా తనవాడా కాదా అని నిర్ణయించేలా చేసేవే, మనుషుల్లో సోదర భావాన్ని చంపేవే, మనుషుల్ని ముఠాల కింద కట్టేలా చూసేవే,
మనుషుల పేరు మీద కొన్ని వర్గాలు దోచుకోవడానికి సహాయపడేవే. ఇంకా చెప్పాలంటే మనుషుల్ని నిత్యము కూడా మత్తులో ఉంచేవే. ఇది మాదక ద్రవ్యాల కంటే ప్రమాదకరమైన స్థితి కాబట్టి మతాల నుంచి మనం బయటికి రావాల్సిన అవసరం ఉందని నేను చెప్తున్నాను. అయినా మతాల వల్ల మేలే ఉంటుందని మీరు భావించినట్లయితే దానికి కారణాలు ఏమిటో విశ్లేషించుకోండి అని చెప్పి మనవి చేస్తూ సెలవు తీసుకుంటాం. మతాల కారణంగా సాహిత్యం బాగా అభివృద్ధి చెందింది అని చెప్పేవాళ్ళు మరో కోణంలో కూడా దీన్ని చూడాల్సిన అవసరం ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మత గ్రంథాలు, మత ధర్మశాస్త్రాలు, వాటికి రకరకాల వ్యక్తులు వ్యాఖ్యానాలు చేస్తూ రాసిన పుస్తకాలు, భిన్న కోణాల్లో చేసిన భాష్యాలు, ఇవన్నీ కూడా మనకి మత సాహిత్యంలో కనిపిస్తాయి. ప్రపంచంలో ఉన్న ప్రచురితమైన సాహిత్యాన్ని అంతటినీ కనుక మనం గమనంలోకి తీసుకున్నట్లయితే సమాజానికి పనికొచ్చే సాహిత్యం కంటే లేదా పుస్తకాల కంటే మత సాహిత్యమే ఎక్కువ ఉంటుందన్నది వాస్తవం. అవునో కాదో ఒక్కసారి ఆలోచించండి. ఇవాళ పుస్తకాలు ప్రచురించాలి అంటే అడవులను కొట్టాలి. చెట్ల నరికివేతతోనే మనం కాగితాన్ని తయారు చేయగలం అధికంగా. గతం నుంచి కూడా ప్రచురితమవుతూ వస్తున్న మత సాహిత్యం కోసం ఎన్ని లక్షల ఎకరాల్లో ఉన్న అరణ్యాలని కొట్టేశారో ఒకసారి ఆలోచించండి. అందువల్లనే ఒక క్రైస్తవ మిత్రుడు చిన్న కామెంట్ చేశాడు. ప్రపంచంలో ఉన్న మత సాహిత్యాన్నంతా రీసైకిల్ చేసి దాన్ని టిష్యూ పేపర్గా మారిస్తే కనీసం ప్రజలకు ఎంతో కొంత ఉపయోగం ఉంటుంది అన్నాడే. ఈ మాట చిన్నదిగానే కనిపించవచ్చు, కానీ దీని వెనకాల ఉన్న అర్థం చాలా పెద్దది. అంటే మత సాహిత్యం కంటే టిష్యూ పేపర్ వల్ల సమాజానికి ఎక్కువ మేలు జరుగుతుంది అన్నాడు. అంటే మత సాహిత్యం వల్ల ఈవేళ సమాజానికి ఏ ఉపయోగము లేదు. దాని ఆధారంగా కొంతమంది మనుషుల్ని మోసం చేసి బతకడానికి మాత్రమే అవి ఉపయోగపడుతుంది.